సేపట్లో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించనున్నారు. వైద్య పరీక్షల తర్వాత ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. నిన్న ఉదయ్ కృష్ణారెడ్డిని మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్న పోలీసులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. ఉదయ్ కృష్ణారెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మధ్యలో ఉన్నాడు మాస్క్ పెట్టుకున్నాడు. మాస్క్ కాసేపట్లో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించనున్నారు. వైద్య పరీక్షల తర్వాత ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. నిన్న ఉదయ్ కృష్ణారెడ్డిని మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్న పోలీసులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. ఉదయ్ కృష్ణారెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మధ్యలో ఉన్నాడు మాస్క్ పెట్టుకున్నాడు. మాస్క్ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని మరి కాసేపట్లో ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచున్నారు. నిన్న ఉదయం ఉదయ్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శశి, కోర్టులో హాజరుపరిచి పోలీసులు ఏమైనా రిమాండ్ కోరే అవకాశం అని కనిపిస్తోందా? ప్రస్తుతానికి ఆయన వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి పోలీసులు తరలిస్తూ ఉన్నారు. అందుకు సంబంధించినటువంటి విజువల్స్ మనం ఏబిఎన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడవచ్చు. ప్రధానంగా నిన్న మిర్యాలగూడ వద్ద ఉదయ్ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్కు తీసుకొచ్చారు. హైదరాబాద్లో రాత్రి భరోసా సెంటర్లో ఉంచి ఆయనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. అనంతరం ఇవాళ ఉదయం మరోసారి అత్తాపూర్ పోలీస్ స్టేషన్కు ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు తీసుకొచ్చారు. అయితే ఉదయ్ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కాసేపు ఉంచి విచారించిన తర్వాత కొద్ది నిమిషాల క్రితమే అత్తాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఉదయ్ కృష్ణారెడ్డిని తీసుకుని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి వెళ్తూ ఉన్నారు. అందుకు సంబంధించినటువంటి పోలీస్ వెహికల్స్ కూడా మనం విజువల్స్ లో స్పష్టంగా చూడొచ్చు. ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రెసెంట్ ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి ఆయన్ను రాజేంద్ర నగర్లోని ఉప్పరపల్లి కోర్టుకు తరలించబోతూ ఉన్నారు. ఉప్పరపల్లి కోర్టులో తరలించిన తర్వాత అక్కడ ఆయనకు రిమాండ్ విధిస్తారా లేకపోతే ఆయనకు జడ్జి బెయిల్ ఇస్తారనేది మాత్రం తేలాల్సి ఉంది. అది సస్పెన్స్ అంటూ కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు ఇవాళ ఆయనకు సంబంధించినటువంటి క్వాష్ పిటిషన్ మీద కూడా హైకోర్టులో విచారణ జరగబోతుంది. అది కూడా ఇవాళ మధ్యాహ్నం విచారణ జరగబోతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరగబోతుంది అనేటటువంటి ఉత్కంఠ ప్రజెంట్ అందరిలో ఉంది అంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు మాత్రం ఆయన రిమాండ్ చేయాలంటూ కూడా భావించి అందుకు అనుగుణంగానే ఆయన వైద్య పరీక్షల నిమిత్తం ప్రస్తుతం తరలిస్తూ ఉన్నారు. అందుకు సంబంధించినటువంటి పోలీస్ వెహికల్స్ కూడా మనం ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు. మరి కాసేపట్లోనే ఈ వెహికల్స్ అన్ని కూడా ఉస్మానియా ఆసుపత్రికి చేరుకుంటాయి. ఉస్మానియా ఆసుపత్రిలో 10 నుంచి 15 నిమిషాల పాటు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అక్కడ నుంచి మరొకసారి ఆయన తరలించి ఉప్పరపల్లికి తీసుకుని వస్తారు. అయితే ప్రధానంగా ఈ లేడీ ట్రైనీ ఐపీఎస్ను ఈయన వేధించారనేటువంటి అంశంపై ఈయనపైన కేసు నమోదైంది. 10 రోజుల క్రితం అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో మహిళా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి మీద కేసు ఫైల్ చేసింది. మరోవైపు తన లైంగికంగా వేధించడంతో పాటు బెదిరింపులకు గురి చేశాడు, తన వ్యక్తిగతంగా హననానికి పాల్పడ్డాడంటూ ప్రధానంగా ఆమె చేసినటువంటి ఆరోపణలు. సో ఇదే నేపథ్యంలో పోలీసులు సైతం ఆమె ఫిర్యాదును స్వీకరించిన తర్వాత ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. అయితే ఆ ఎఫ్ఐఆర్ ఎప్పుడైతే నమోదైన తర్వాత 2 రోజుల వ్యవధిలోనే ఆయన సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఆ తర్వాత ఆసుపత్రిలో 3 రోజుల పాటు చికిత్స పొందిన తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆయన అప్పటి నుంచి కూడా అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఎక్కడ కూడా పోలీసులకు అందుబాటులోకి రాలేదు. దీంతో పోలీసులు ఆయన ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగించారు. సో ఇదే నేపథ్యంలో ఆయన ఉంటున్నటువంటి అమీర్పేటలోని ఒక అపార్ట్మెంట్లో లీలానగర్లో ఆయన ఉంటున్నటువంటి సందర్భంలో అక్కడికి వెళ్ళారు. ఆయన ఆచూకీ లభించలేదు. దీంతో ఆయన ఎక్కడనేటటువంటి ప్రశ్న ఉత్పన్నమైంది. సో ఇదే నేపథ్యంలో 2 రోజుల క్రితం నేను ఎక్కడికి వెళ్ళలేదు, పరారీలో లేను, తన నాన్నమ్మకు అనారోగ్యంగా ఉండడంతో ఆమెను చూడడానికి స్వగ్రామానికి వచ్చానంటూ కూడా ఆయనకు సంబంధించినటువంటి ఒక ఇంటర్వ్యూ కూడా బయటపడినటువంటి సందర్భం. సో ఇదే నేపథ్యంలో పోలీసులు ఆయన హైదరాబాద్కు వస్తున్నారంటూ కూడా నేను తెలుసుకున్న తర్వాత ఇదే నేపథ్యంలో మిర్యాలగూడ వద్ద ఆయన కోసం
కాపు కాశారు. సో మిర్యాలగూడ వద్ద ఉదయ్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్న అనంతరం అక్కడ నుంచి హైదరాబాద్కు తరలించారు. సో ఈ కేసులో ప్రజెంట్ ఇప్పుడు ఏం జరగబోతుంది అనేటటువంటి ఆసక్తి అయితే నెలకొని ఉండబోతుంది. ఒకవైపు హైకోర్టులో విచారణ జరగబోతుంది కాబట్టి అక్కడ ఏమైనా ఎగ్జామ్షన్ లభిస్తుందా అనేది ఒకసారి చూడాలి. లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఇటు పోలీసులు సైతం అన్ని ప్రొసీడింగ్స్ను పూర్తి చేసి ప్రజెంట్ వైద్య పరీక్షల విషయం తరలిస్తూ ఉన్నారు కాబట్టి సో ఇదే నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి ఇటు రిమాండ్కి ఏమైనా తరలించబోతున్నటువంటి అంశాల గురించి కూడా క్లారిటీ రావాలి. ఇదొక అంశం అయితే అంతకుముందే ఈ కేసు విషయంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ బాధితురాలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది. ప్రధానంగా బాధితురాలు అనే ట్రైనీ ఐపీఎస్ సంబంధించినటువంటి స్టేట్మెంట్ను ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ రికార్డ్ చేశారు. ఆ సమయంలో కూడా ఆమె స్పష్టంగా తనపై ఉదయ్ కృష్ణారెడ్డి వేధింపులకు పాల్పడ్డాడంటూ కూడా ఆమెకి పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇదే కాకుండా బాధితురాలు కంప్లైంట్ చేసినటువంటి సందర్భంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు అదే రోజు ఆమెకు వైద్య పరీక్షలు సైతం నిర్వహించారు. మరోవైపు కొంత ఆమె గాయాలున్నట్టు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. సో మొత్తానికి ఆమె మెడ భాగంలోనూ ఆ తర్వాత కాలి భాగంలో కూడా గాయాలు ఉన్నాయంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అవి ఎంతవరకు వాస్తవం అనేది చూడాలి. సో మొత్తానికి మరి కాసేపట్లో మాత్రం ఇటు ఉస్మానియా ఆసుపత్రికి వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత అక్కడ నుంచి ఉపరపల్లి కోర్టుకు ఆయన తరలించబోతూ ఉన్నారు. శంకరి రైట్ శశి. మధ్యలో ఉన్నాడు మాస్క్ పెట్టుకున్నాడు మాస్క్